చేదు వచ్చిన సహోదరులకు యేసుక్రీస్తునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి ఈ 2025 10వ నెలలోని 3వ శుక్రవార కూడిక, ప్రత్యేక కూడికలో దేవుడి ద్వారా ఈరోజు మనం ఏర్పరచబడ్డాం. దేవుడి నామంలో కూడుకొని ప్రార్థించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. అందుబట్టి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకమైన వాక్య భాగం మనం విన్నయే లేఖనాలు, కానీ వాక్యపు వెలుగులో మరలా మనం దేవుని మాటల ద్వారా ప్రోత్సహించబడాలని ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వాక్యాన్ని విని మన హృదయాలను సరి చేసుకొని మనం దేవునికి దినదినం దగ్గరగా రావడానికి వాక్యం ఎంతో సహాయపడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ విమ్ము అనే స్థితిలో మనం ఉండాలి. దేవుడు మాట్లాడాలనే ఆశ కలిగి దేవుని మాటల కొరకు ఆశతో కనిపెట్టుకోవాలి, ఆశతో ఎదురు చూడాలి. అయితే ఈరోజు మనం ప్రత్యేకమైన ప్రార్థనా కోరికలో భాగంగా ఒక ప్రశ్న మన ముందు ఉంది. ఏంటి అని మనం చూస్తే, ప్రార్థన చేయటం వల్ల మాకేం లాభం? చెప్పండి. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ప్రార్థన చేయడం వల్ల నాకేం లాభం? లోకంలో లాభాలు చాలా మనం చూస్తూ ఉన్నాం. ఏ పని చేసినా లాభాన్ని అపేక్షించే మనం పని చేస్తాం. ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు కదా. ఏ పని చేసినా కానీ నాకేంటి లాభం అనే ఒక లాభాన్ని మనం ఏం చేస్తాం, చూస్తూ ఉంటాం, ఆశిస్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు ఇదే ప్రశ్న బైబిల్లోని మనం చూద్దాం. లోకంలో సంగతులు ప్రయోజనకరం కాదు, లోకంలో సంగతులు అనేవి మనకు అవసరం లేదు, కానీ దేవుని మాటలు దేవుని వాక్యం ద్వారా మాత్రం నేర్చుకున్నాం. లోకంలో చాలా విషయాలు ఉంటాయి, కొన్ని మంచి ఇలాగే ఉంటాయి, కానీ మనకి మంచి అనిపిస్తుంది, కానీ అది తీరా దగ్గరకు వచ్చేది మంచి కాకపోవచ్చు కదా. కనిపించేవన్నీ కూడా చూసేయండి పాలు కాదు అంటారు కదా, అలాగే మరి తెల్లయండి పాలు కాదు అంటారు కదా. అలాగే మరి ఎండమావులు కూడా మనం ఏం చేస్తాయి, మన కంటిని కళ్ళ ముందు కనపడుతున్నాయి, మోసం చేస్తాయి. దూరం నుంచి మనకి చాలా నీళ్ళలా కనపడతాయి, కానీ దగ్గరికి వెళ్ళలేక కేవలం ఒక నీడగా ఉండి కనిపిస్తాయి. కాబట్టి లోకం యొక్క విధానం అది. లోకంలో ఎవరినైతే నమ్ముతామో, ఎవరైతే మనకు సహాయం చేస్తూ ఉంటారో వాళ్ళే మనం మోసం చేసినప్పుడు మనం ఎంతో బాధపడతాం. కాబట్టి లోక విషయాలు మనకొద్దు, లోకం తీరు మనకొద్దు, కానీ దేవుని వాక్యంలో దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడో నేర్చుకుని వాక్యానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. రండి, యోబు గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదు. ఏమంటారట? మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం కలుగును అంటారు. ఇదే కదా ఈరోజు అంశం. ప్రార్థన చేయడం వల్ల మాకేమి లాభం అని ఇక్కడ మాట్లాడుతాడు చూస్తూ ఉన్నాం. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, యోబుతో తన స్నేహితులైన జోఫరు, అలాగే ఇంకా మిగతా 3 స్నేహితులు మాట్లాడుతున్న సందర్భాల్లో యోబు మాట్లాడుతున్న మాటలు 20వ అధ్యాయంలో మనం మాట చూస్తాం. అప్పుడు నయాకీయుడైన జోఫరు ఇలాగ సెలవిచ్చిన మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంది. యోబు యొక్క అనారోగ్యాల గురించి, యోబు యొక్క స్థితిని గురించి స్నేహితులు ఇలా ఎందుకు జరుగుతుంది, సజీవుడు యోబు అనే సందర్భాల్లో మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉన్నాం. రండి, ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయాళుడైన తండ్రి, ఈ ఘనమైన నామమున వందనాలు. అపారమైన కృప చేత మిమ్మల్ని ప్రేమించి రీతిగా ఈ 2025లో 10వ నా తండ్రి ప్రత్యేక కోరికలకు నడిపించారు. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేశారు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మైక్ ద్వారా ఆయా ప్రాంత ప్రజలు, అలాగే తండ్రి నాయన మరి లైవ్ ద్వారా అనేక మంది ప్రజలు, అలాగే సంఘంలో కూర్చొని కొద్దిమంది ప్రజలు ఈ వాక్యాన్ని వింటుండగా బిడ్డలను దీవించి ఆశీర్వదించి వాక్యంలో కలిగే మేలుని బిడ్డలకు దయచేయమని నిలబడిన మనుషుడు అల్పుడు
అయోగ్యుడు నాయన నన్ను మరుగు చేసి బలపరిచి నీవు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబు ప్రత్యుత్తరం ఇచ్చిన పరిస్థితుల్లో ఈ యొక్క 21వ అధ్యాయం ప్రారంభమైనప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, నా మాటలు మీరు జాగ్రత్తగా వినుడి, నా మాట మీ ఆదరణ మాటలకు ప్రతిగా రెండునుగాక అని యోబు స్నేహితులతో మాట్లాడుతున్న సందర్భాల్లో ఇక్కడ ఏమంటున్నాడంటే వచ్చిన 15లో, మేము ఆయన గురించి ప్రార్థన చేయటం చేత మాకేం లాభం కలుగు అంటున్నాడు. ఈరోజు క్రైస్తవ విశ్వాసులు కూడా లోకంలో ప్రార్థనకు వెళ్ళడం వల్ల మాకేం ప్రయోజనం అనే ప్రశ్న వేస్తే మంచిదే, వేయటం తప్పేం కాదు. ప్రార్థనకు వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉందా లేదా, ఉంటే ఏం ప్రయోజనం ఉంది అని కనుక మనం ప్రశ్న వేసుకుంటే మంచిది. ఎందుకంటే దేవుని లేఖనాల్లో దీనికి అనేక రకమైన జవాబులు ఉన్నాయి. మేలుల గురించిన సంగతులు, ప్రార్థన చేయటం వల్ల వచ్చే జవాబులు లేకపోతే ప్రతిఫలాలు బైబిల్ అందులో ఒక్కొక్కలుగా ఉన్నాయి. కానీ ప్రశ్న వేసేవారి వల్ల ప్రయోజనం ఉంది, కానీ ప్రశ్న వేయకుండా ఉండేవారి వల్లే నష్టం ఉంది. ఎందుకో తెలుసా? వీళ్ళు ప్రశ్న వేయరు, వీళ్ళు ప్రార్థన విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటారు. ఏం లే, వెళ్ళకపోతే ఏమైందిలే, ఎందుకంటే వాళ్ళకి వెళ్ళడం వల్ల ప్రయోజనం తెలియదు కదా. కాబట్టి వారు ఏం చేస్తారు తెలుసా? నామకార్థంగా అందరూ వెళ్తున్నారు కాబట్టి ఆదివారం మేము కూడా వెళ్ళకపోతే మేము క్రైస్తవులు కాదనుకుంటారేమో, లేకపోతే నేను భక్తుడు కాదనుకుంటారేమో అనే ఒక ఇతరుల కొరకు వెళ్ళేవారు కూడా ఉన్నారు లోకంలో. లేరంటారా? ఉన్నారంటారా? చెప్పండి. ఇతరులని కొరకు లేకపోతే వాళ్ళ దగ్గర మంచి పేరు కొరకు ఎవరైనా ఏమో అనుకుంటారేమో అనేవారు ఉన్నారు. ఇంకొక భాగం ఇంకొందరైతే ఆదివారం కదా, వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం అనేవారు. ఇట్లా రకరకాల ఆలోచనతో రకరకాల పనుల నిమిత్తం మందిరానికి వెళ్ళే దినాల్లో, ప్రజలు వెళ్ళే దినాల్లో మనం ఉన్నాం. యథార్థంగా మందిరానికి వెళ్ళేవారు, యథార్థంగా దేవుని ఆరాధించేవారు, వారు వాక్యాన్ని వినడానికి వెళ్ళి జీవితాలను సరి చేసుకొని దేవుని మేలు పొందుకోవాలనుకునేవారు అరుదుగా ఉన్న ఆ దినాల్లో మనం ఉన్నాం. ఆలోచన చేశారా? స్నేహితులతో మాట్లాడడం కొరకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, బట్టలు చూపించుకోవడం కొరకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, మరొక రకంగా మరొక టైం పాస్ కోసం వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వెళ్ళకపోతే మరి ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని వెళ్ళేవాళ్ళు. ఇలా రకరకాలు ఉన్నాయి. కానీ వీళ్ళందరితో మనకు సంబంధం లేదు. కానీ మనం ఎలాగున్నాం? ఇక్కడ భక్తుడు ప్రశ్న వేస్తున్నాడు, ప్రార్థన చేయటం చేత మాకేమి లాభం కలుగు అంటున్నాడు. ప్రార్థన లాభమా నష్టమా? చెప్పండి. ప్రార్థన చేయటం వల్ల లాభమా నష్టమా? 26:7 చూసినట్లయితే, భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు అనే ప్రశ్న వేస్తున్నాడు. 26:7 చూద్దాం. 26:7 సూర్యమండలము పైన ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యం పైన భూమిని వేలాడ చేసింది. చాలండి. ఇక్కడ మనం 26వ అధ్యాయం చూస్తే దేవుడు ఈ యొక్క సృష్టిని కలుగు చేసిన విధానాన్ని గురించి, ఆ సృష్టిలోని రహస్యాలు గొప్పతనాన్ని గురించి సైంటిస్టులు ఎవరు కనిపెట్టక ముందే బైబిల్లో రాయబడిన విషయాలు ఇక్కడ మనకు కనపడతాయి. శూన్యం పైన భూమిని వేలాడదీయడం, అలాగే ఆయన జలములకు హద్దులను నియమించడం, తన వివేకము గల రాహాబును పగలగొట్టడం, ఆయన ఊపిరి విడువగా ఆకాశ వికాసంలో అందముగా వచ్చునని, ఆయన హస్తము పాలుపు మహా సర్పమును పొడిచినని, ఈ విధంగా కొన్ని మర్మమైన సంగతులు చాలా మంది జ్ఞానులకు, సైంటిస్టులకు తెలియని విషయాలు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో రాయబడింది. శూన్యంలో సృష్టి వేలాడదీశాడు దేవుడు, భూమిని వేలాడదీశాడు. ఈ భూమి వేలాడదీశాడని ఈ మాటం తెలియక ముందు దీన్ని ఏమన్నా భూమి బలపరుగా ఉందని కొంతమంది ఎన్నో రకరకాలుగా అనుకున్నారు కదా. భూమి గుండ్రంగా ఉందని, భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని, శూన్యంలో భూమి వేలాడదీయబడిందని, ఎన్ని సంగతులు దేవుడు బైబిల్ గ్రంథంలో ముందుగానే రాయించి పెట్టాడు. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా సైన్స్ని
లేకపోతే నిరూపించడం కొరకు బైబిల్లో రాయబడలేదు. కానీ దేవుడు తనను తాను బయలుపరుచుకున్న విధానాన్ని, దేవుడు మానవుని పట్ల ఆయన ఉద్దేశాన్ని తెలియపరచడానికి బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు. అంతేగాని ఆయన నిరూపించుకోవడానికి, లేకపోతే ఆయన సైన్స్ ను, లేకపోతే మరొక హిస్టరీని మనకు తెలియపరచడానికి దేవుడు బైబిల్ గ్రంథం రాయనిలా. దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఎందుకు రాయించాడంటే, దేవుడు తాను బయలుపరచడానికి, ఆయన తెలియపరచడానికి, ఆయన ఎవరో తెలియపరచడానికి, ఆయన గొప్పతనం ఏదో తెలియపరచడానికి, ఆయనే దేవుడని ప్రజలు తెలుసుకునేటట్లు చేయడానికి. రెండవది, మానవుని యొక్క విధానం, మానవుడిని దేవుడు ప్రేమించిన విధానం, మానవుని కొరకు దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో దానిని తెలియపరిచి దేవుడు మానవుడిని తన ఏర్పాటును బట్టి చేసిన దాని ప్రకారం ఉండాలని దేవుని ఉద్దేశం. మానవుడు సొంత ఆలోచన బట్టి పాపంలో పడి దేవుడు సిద్ధపరిచిన దాన్ని కోల్పోతున్నాడు. అయినా కానీ ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు, దానిని మానవుడు మరలా సరి చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చి, నువ్వు సరి చేసుకొని ఏం చేయొచ్చు, మన నా దగ్గరకు రావచ్చని అనేక అవకాశాలు ఇస్తున్నారు కదా. కాబట్టి దేవుడి యొక్క ప్రార్థన చేయడానికి తగిన వాడా కాదు మా దేవుడు కదా. ఈ దేవుడు శూన్యంలో సృష్టిని కలుగు చేసిన వాడు, మహాకాశాలను కలుగు చేసిన వాడు, భూమిని కలుగు చేసిన వాడు, సముద్రాలను కలుగు చేసిన వాడు కదా. సమస్త సృష్టిని తన నోటి చేత కలుగు చేసిన దేవుడు మన దేవుడు. సముద్రాలు కలుగు చేసిన వాడు, నిన్ను నన్ను కలుగు చేసిన వాడు. ఆయన కలుగును కాక అంటే కలిగినంతే, కానీ నిన్ను నన్ను మాత్రం కలుగును కాక అనలా. ఎలా కలుగు చేశాడు మానవుడిని? తన స్వహస్తాలతో దేవుడు మానవుడు కలుగు చేశాడు. సృష్టి అంతా వేరు, మానవుడు వేరు, గుర్తుంచుకోవాలి. మీరు ఆదికాండంలో మన అధ్యాయంలో మనకు అనిపిస్తుంది, దేవుడు సృష్టిని కలుగు చేశాడు. ఎన్ని రోజులు? 5 రోజులు. అన్ని మాటతో కలుగు చేశాడు. 6వ రోజు మానవుడిని కలుగు చేశాడు. మానవుడిని మాత్రం ప్రత్యేకంగా కలుగు చేశాడు. తన స్వహస్తాలతో కలుగు చేశాడు. నరుని యొక్క నాసికా రంధ్రాల్లో జీవవాయువు వలగా మానవుడు జీవాత్మగా, ఆయన యొక్క వాయువు మనలో ఊదినప్పుడు మన ఆత్మ మనలోకి వచ్చింది. దేవుడు తన పోలికలో మానవుడిని నిర్మించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. నిన్ను నన్ను ఒక కుక్కలాగో, ఒక పిల్లిలాగో, ఒక జంతువులాగో, పక్షుల్లాగో, చేపల్లాగో ఆయన కలుగు చేయలే. వాటన్నిటినీ దేవుడు కలగాలంటే కలిగింది. చేపలు కలగాలంటే కలిగింది కదా, జంతువులు కలగాలంటే కలిగింది, పక్షులు కలగాలంటే కలిగింది, చెట్లు కలగాలంటే కలిగి. ఇవన్నీ కూడా దేవుడు కేవలం మాటతో కలుగు చేశాడంటే మీరు అర్థం చేసుకోవాలి. ఏది గొప్పది దేవుడి ఉద్దేశం చెప్పండి మీరు? దేవుడు నోటితో కలుగు చేసిన సృష్టి గొప్పదా, లేకపోతే దేవుడు చేతులతో కలుగు చేసి తనలో నుండి జీవాత్మ ఊది మానవుడికి ప్రాణాన్ని పోసాడే, ఇది గొప్పదా? చెప్పండి ఏమ్మా, మీరు చెప్పండి. మీకు అర్థం కావట్లేదా? నోరేసి మాట్లాడండి. ఏది గొప్పది? దేవుడు తన చేతులతో చేసి ఆయన వాయువుది ప్రాణం ఇచ్చింది గొప్పదా, లేకపోతే ఒక మాటతో ఇది కలుగు అని అంటే అయిపోయేది గొప్పదా? చూసారా? అంటే దేవుడు నిన్ను గొప్పగా చేశాడు. ఇది చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. దేవుడు నిన్ను గొప్పగా చేశాడు. దేనికంటే గొప్పగా చేశాడు? సూర్యుడి కంటే గొప్ప నువ్వు, చంద్రుడి కంటే గొప్ప నువ్వు, సముద్రం కంటే గొప్ప నువ్వు కదా. భూమి మీద ఉన్న జంతువులు, సింహం కంటే, ఏనుగు కంటే గొప్ప నువ్వు, భూమి మీద ఉన్న బంగారం కంటే గొప్ప నువ్వు. ఇక అర్థమవుతుందా నా మాటలు? దేవుడు నిన్ను గొప్పగా కలుగు చేశాడు. తన పోలికని ఇచ్చాడు కదా. దేనికి ఆ పోలిక లేదు. జంతువులు లేదు, పక్షులు లేదు, జీవరాశులు దేనికి లేదు. మానవుడికి దేవుడు తన పోలికని ఇచ్చాడు కదా. తన యొక్క స్వరూపాన్ని, అలాగే తన యొక్క జీవాన్ని ఇచ్చి, జీవవాయువుని ఇచ్చి మనకి ఏమండి ప్రాణాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! నిన్ను దేవుడు ప్రత్యేకపరిచి నీ కొరకు దేవుడు నీకు ప్రత్యేక స్థితినిస్తే నీవు నేనే ఏం చేస్తున్నామంటే దేవుడు ఇచ్చిన స్థితిని తగ్గించుకొని మనల్ని మనం ఏం చేస్తున్నాం? మనకంటే తక్కువైన దాని మీద ఆధారపడుతున్నాం, సృష్టి మీద ఆధారపడుతున్నాం. సృష్టిని మానవుడి కొరకు దేవుడు ఎందుకు కలుగు చేశాడంటే మానవుడు నివాస యోగ్యంగా ఉండడానికి ఈ సృష్టిని కలుగు చేశాడు.
అర్థమైందా? మానవుడు బ్రతుకుండాలంటే మొట్టమొదట మానవుడికి ఏం కావాలా? గాలి కావాలి, ఆక్సిజన్ కదా. గాలి లేకపోతే త్వరగా మొట్టమొదట గాలి కదా, ఆక్సిజన్. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే చాలా తొందరగా మనిషి చనిపోతారు. కనుక మనిషి బ్రతకడానికి ఏమవసరం? గాలి అవసరం. దేవుడు నీ కోసం కలుగజేశాడు. ఈ ఆక్సిజన్, గాలి ఉంది, చాలా రకాల ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంది. లోకంలో చాలా రకాల గాలులు ఉన్నాయి, కానీ ప్రత్యేకమైన గాలి ఫిల్టర్ చేసి నీ కొరకు ఇచ్చాడు. ఏదో తెలుసా? ఆ గాలి రావాలంటే ఏం కావాలా? చెట్లు, పచ్చని చెట్లు కావాలి. ఆ చెట్లు ఏం చేస్తాయంటే ఈ సృష్టిలో ఉన్న గాలిని ఫిల్టర్ చేసి ఆక్సిజన్ ని మనకిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకొని ఆక్సిజన్ మనకిచ్చింది. మనం ఇప్పుడు భూమిలో ఉన్న ఉప్పు వాటర్ ని కదా ఏం చేస్తున్నారు? ఈ వాటర్ ఫిల్టర్ వాళ్ళు మంచినీళ్ళుగా మారుస్తానికి 3 రెట్లు నీళ్లు వేస్ట్ గా పోతాయి. ఆ వాటర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు ఉన్నాయి దగ్గరలో వేస్ట్ గా నీళ్లు లీటర్లు కొన్ని వేల లీటర్లు వాళ్ళు డ్రైనేజ్ వదులుతున్నారు. అంటే భూమిలో ఉన్న నీరుని ఏం చేస్తున్నారు? బయట తీసి దాన్ని శుద్ధి చేసి దానిలో స్వీట్ ఉండడం కోసం ఒక కెమికల్ కలిపి మనకు తాగడానికి మంచి తీయ నీరు ఇస్తున్నారు. ఇదంతా మనిషి పాడు చేసుకోవడం వల్ల ఆ నీళ్లు తాగాల్సి వస్తుంది. భూమిని కలుష్యం చేయడం వల్ల ఆ నీళ్లు తాగాల్సి వస్తుంది తప్ప దేవుడైతే నీ కొరకు నా కొరకు ఆయన భూమిలో మంచి నీళ్ళు ఇచ్చాడు, ఉప్పు నీళ్ళు ఇచ్చాడు. ఇంతకుముందు మనందరం బావుల నీళ్ళు తాగేవాడు కదమ్మా. బావుల నీళ్ళు నేను తీసుకొచ్చేవాడిని, ఆవిడేసుకొని బావులో మంచినీళ్ళు తీసుకొచ్చేవాడిని. ఇంటి దగ్గర బావులో నీళ్లు చేతికి వచ్చేవాడిని. ఎందుకు చెప్తున్నానంటే పిల్లల, దేవుడు మానవుని కొరకు ఈ సృష్టిలో సమస్తాన్ని చేశాడు. దాన్ని లోపరుచుకోమన్నాడు, దానిని ఏలమన్నాడు కదా. దేనికి లోపడద్దు? సూర్యుడికి లోపడద్దు, చంద్రుడికి లోపడద్దు, చేపలకు లోపడద్దు, జంతువులు లోపడద్దు, చెట్లు లోపడద్దు. సృష్టిలో దేనికి నువ్వు లోపడాల్సిన అవసరం లేదు. వాటన్నిటికంటే నిన్నే ఉత్తమము చేశాడు. వాటన్నిటిని నువ్వు అనుభవించడం, గాలి పీల్చుకో, పండ్లు తిను, ఆహారం భుజించు. ఈ భూమి మీద ఉన్న వాటిని నువ్వు చక్కగా వాడుకో. వాటిని ఏలు, లోబడబాక. లోబడమన్నాడు, ఏలమన్నాడు. మానవుడు ఏం చేస్తున్నాడంటే ఏలాల్సిన దాన్ని లోపడుతున్నాడు, లోబడాల్సిన దేవుడికి వదిలేస్తున్నాడు. మనంతా రివర్స్ కదా. ఏదైతే సృష్టిని ఏలాలో దానికి లోబడి భయంకరంగా ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ అయిపోయింది. 10-15 సంవత్సరాల్లో ఈ పండుగలు ఇవన్నీ, ఈ సంబరాలు ఇవన్నీ ఎక్కువ అయిపోయింది. అవునండి, ఇది అంత దినాల్లో ఇలాగే జరిగిద్దని బైబిల్ గ్రంథం చెప్తుంది. గ్రహారాధన ఎక్కువైద్దని, పురస్కారాలు, పూజలు ఎక్కువ అవుతాయని, వాళ్ళ దేవతలు కొలుసుకోవడం ఎక్కువ అవుతుందని, పరిస్థితులు మారిపోతాయని, అలా భూమి అంతా భయంకరమైన పరిస్థితులకు మారిపోయి మనుషులు నిజమైన దేవుడిని విడిచిపెట్టి దేన్నో దేవుడిగా, అదే సృష్టిని దేవుడు చేసిన సృష్టినే దేవుడిగా చేసుకొని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి పాపం పెట్టిల్లిపోయిన తర్వాత అప్పుడు మానవుని యొక్క అంతం వచ్చింది. జాగ్రత్త అని బైబిల్ హెచ్చరిస్తుంది. కాబట్టి సూచనలన్నీ జరుగుతున్నాయి కదా. మీరు టీవీలోను అలాగే సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఇశ్రాయేలు దేశంలో ఎన్నెన్ని కార్యాలు, లేఖనాలు నెరవేరుతున్నాయి. కాబట్టి పిల్లరా, ప్రార్థన చేయడం వల్ల మాకేం ప్రయోజనం అంటే, దేవుడు ప్రయోజనకరై ఉన్నాడు. ఆయన ప్రయోజనకరైన దేవుడు. ఆయన నీ కొరకు ప్రయాసపడిన దేవుడు, నీ కొరకు సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. ఆ దేవుని దగ్గర ప్రార్థన చేయడం వల్ల నీకు లాభమా నష్టమా? ఏమా? రూపాయి ఓళ్ళని అడుక్కున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నా 100 రూపాయలు అన్నా అడిగితే అతను ఎక్కడ తెచ్చిస్తాడు? ఒక కోటీశ్వరుడు దగ్గరికి వెళ్ళి అడిగేమనుకో, అతని గోల్డ్ డబ్బు ఉంది, ఇచ్చే మనసు ఉంది, ఇచ్చే మనసు కలిగిన కోటీశ్వరుడు అంత ఇవ్వాలని లేదు. ఇచ్చే మనసు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండే డబ్బులు వెళ్ళి అడిగితే ఏం చేస్తాడు? ఇస్తాడా లేదా? కాబట్టి లేని దాని దగ్గరికి వెళ్ళి ఎంత సాగిలు పడినా, ఎన్ని మొక్కులు మొక్కినా, ఏం చేసినా ప్రయోజనం లేదు. ఒకవేళ ప్రయోజనకరంగా అనిపించిన అది తాత్కాలికమైనది, దానివల్ల నీకు శాశ్వతమైన ప్రయోజనం లేదు. శాశ్వతమైన ప్రయోజనం నీకు రావాలంటే ఇదిగో ఈ దేవుని దగ్గరికి రా. ఈయన సర్వ సృష్టి కలుగు చేసిన దేవుడు. ఈయన నీ కొరకు ఆయన ప్రత్యేకంగా తన రూపాన్ని ఇచ్చి, తన జీవాన్ని ఇచ్చి, నీ కొరకు ప్రాణాన్ని కూడా పెట్టిన దేవుడు కదా. ఈయన ప్రాణం మానవుడికి అన్నిటికంటే ముఖ్యమైనది. అలెగ్జాండర్ ది గ్రేట్ మనం పదే చెప్పుకుంటాం. ఇతను లోకానంతా జయించాడు. 33 సంవత్సరాలకి ఏం చేశాడు?
తన ప్రాణాన్ని కోల్పోయాడు. డబ్బు, అధికారం, అండ అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, ప్రాణం పోయింది. ప్రాణం దేవుని ఆధీనంలో ఉండింది. నీ ప్రాణం నరుని దీపం, నరుడి ఆయుష్ దేవుని ఆధీనంలో ఉంటుంది. దీపం కావాలి. 3 రకాలుగా ఉంటాయి మరణాలు, 3 రకాలుగా వస్తాయి. గుర్తుంచుకోండి జాగ్రత్తగా. దేవుడు మనిషికి ఆయన పుట్టించినప్పుడే నీవు ఇంత ఆయుష్ నీకు అని చెప్పి ఆయన నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయం ఇచ్చిన ఆయుష్ నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే దేవుడిచ్చిన ఆ యొక్క శరీరాన్ని, ఆత్మను, దేహాన్ని మూడిటిని నువ్వు జాగ్రత్తగా దేవుని చిత్తానుసారమైన రీతిలో నువ్వు కొనసాగించి కాపాడితే అది దేవుడు ఇచ్చిన ఆయుష్ వరకు నేను ఎవరు ఏమీ చేయలేదు. చక్కగా నువ్వు దేవుని భయభక్తులు కలిగి దేవుని బిడ్డగా ఈ లోకంలో ఈ దేహం దేవుని వల్ల కలిగింది కాబట్టి, దేవుని ఆలయం కాబట్టి, దేవుని ఆత్మ హృదయంలో ఉండాలనే జీవితం నువ్వు కొనసాగిస్తే చక్కగా నిండు దేవుడిచ్చిన ఆయుష్ మొత్తం నువ్వు ఉంటావు. 1. 2, మన అపరాధాల చేత భక్తిహీనులుగా ఉండి లెక్క లేకుండా ఉండి మనం పట్టించుకోకుండా కదా, దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుని యొక్క విషయాలు తెలుసుకోకుండా, ప్రార్థన అనే ఆ యొక్క మరి ఆయుధం నువ్వు లేకుండా మామూలుగా ఏముందిలే అన్నట్టుగా ప్రార్థనకి వెళ్ళబోతే ఏమైంది, దేవుడు నమ్మబోతే ఏమైంది, దేవుడు ఏం చేసేది నాకు లేవా, ఇవన్నీ దేవుడు ఇచ్చాడా, దేవుడు ఇస్తేనే వచ్చినా నాకు ఎన్ని పొలము, ఈ కారు, ఈ బళ్ళు, ఈ నగలు, ఈ పొలాలు ఇవన్నీ దేవుడు ఇచ్చాడా, మా నాన్న ఇచ్చాడు, మమ్మ ఇచ్చింది, నేను సంపాదించుకున్నానని నేను 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 అహంతో ఉంటారే వాళ్ళు. నేనే అని ఒక రోజున ఏమైపోతారో తెలుసా, వారు ఆయుష్ పూర్తిగా వారు బ్రతకలేరు. కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడి, తన మీద తను ఆధారపడి ఏం చేస్తాడు మనిషి, ఆ దేని మీద కేంద్రీకరిస్తాడో, నా డబ్బు, నా నగలు, నా యొక్క ఐశ్వర్యం, నా ఆస్తి అని, నాది 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 అని దాన్ని కాచుకోలేక, ఏమండి దానికోసం దాచుకోలేక, దానికోసం ఆలోచించి ఏమండి ఆయుష్ని వ్యర్థం చేసుకుంటాడు. ఆయుష్ కోల్పోయి అర్ధాంతరంగా ప్రాణాన్ని, అదే కదా ఈరోజు జరుగుతుంది. చిన్న వయసులోనే ఎందుకు చాలా మందికి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, గుండె సమస్యలు, ఆ యొక్క బ్రెయిన్ స్ట్రోక్లు, ఆ పక్షవాతాలు కదా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనిషి దేవుని మీద ఆధారపడడం మానేసి తన మీద, తన ఆలోచన మీద, తన జ్ఞానం మీద నేను నాది నాది అనే భావంతో బ్రతుకుతున్నాడు. తద్వారా ఏమైపోతున్నాడు, నేను అనే అహం ఏం చేస్తుందంటే నన్ను నేను ఎప్పుడు కూడా కాపాడుకోలేను కదా, నన్ను కాపాడేవాడు కదా, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాగ్దానం ఆ ఇశ్రాయేలుకి అయినప్పటికీ ఆ దేవుడు ఆయన బిడ్డలైన అందరికీ ఆయన చేసి సమర్థుడు, ఆయన చేస్తాడు. దేవుని మీద ఆధారపడమని ఆయన చెబుతున్నాడు. మీరు భయపడొద్దు, మీ భారం అంతా నా మీద వేయమంటున్నాడు. కానీ మనం భయపడుతూనే ఉంటాం, భారాన్ని మోసుకొని తిరుగుతూనే ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా భారం మన ఎత్తున ఉండాల్సిందే, మన భుజాల్లోనూ మన సంకలో ఉండాల్సిందే. ఎవడన్నాడు ఈ భారం అంతా నా మీద వేయమంటే ఎందరండి దేవుని మీద సంపూర్ణంగా భారాలు వేస్తున్నామని చెప్తున్నాం కానీ ఎట్లా? తద్వారా మానవుడు ఏమైపోతున్నాడు అంటే అర్ధాయుష్ కదా, అర్ధాయుష్ అయిపోతున్నాడు. అర్ధాయుష్ అంటే దేవుడిచ్చిన ఆయుష్ని పూర్తిగా అనుభవించకుండా అర్ధాంతరంగా తన ఆలోచన బట్టి, తన మీద తన ఆధారపడి విపరీతమైన కదా బుద్ధులు బట్టి అతను మధ్యలో రాలిపోతున్నాడు. ఇది 2వది. ఇక 3వ విషయానికి వచ్చినట్లయితే, ఒరే బాబు తాకరా, కిడ్నీలు పాడాయి, లివర్ పాడైపోయినాయి, శరీరం అంతా పాడైపోయింది, తాగకరా అని డాక్టర్లు చెప్తారు, తల్లిదండ్రులు చెప్తారు, భర్త, భార్య, పిల్లలు అందరూ భార్య చెప్పింది పిల్లలు చెప్తా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళు సరదాగా ప్రారంభించిన ఆ యొక్క త్రాగుడు, లేకపోతే ఆ యొక్క సిగరెట్, ఆ యొక్క పాన్ పరాగు, లేకపోతే ఆ జోదం, ఇవన్నీ ప్రమాదకరం. ఎంత ప్రమాదం అంటే కుటుంబాలు పతనం, శరీరం పతనం, ఆయుష్ పోయింది. ఇది మీ అందరికి బాగా అనుభవం. గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తే మనం వారానికి ఒక రోజున ఒక ఫ్లెక్సీ అని పడతానే ఉంటుంది. కారణం ఏంటంటే ఫ్లెక్సీ పడిన వాళ్ళలో 10 పడితే 10లో 3 ఈ అన్యాయంగా శరీరాన్ని పాడు చేసుకుని చచ్చిపోయేవాళ్ళు, అర్ధాయుష్తో చచ్చిపోయేవాళ్ళు కాదు.
పావు వయసులో చచ్చిపోతున్నారు వాళ్ళు, చిన్నపిల్లలే చచ్చిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎండరు మన ముందే దొర్లాడితే వెళ్తా ఉంటారు. వాళ్ళ కిడ్నీలు పోయినాయి, లివర్లో పోయినాయి, అన్నీ పాడైపోయినాయి. చచ్చిపోతావరా అని అంటే నేను తాగి చచ్చిపోతానంట. తాగడం మాని బాగుపడతానంటలా తాగి చచ్చిపోతానంటున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి కదా ఇది. తనకు తాను తన శరీరాన్ని తానే పొడుచుకొని తనకు తానే మరణాన్ని తెచ్చుకొని అర్థాంతరంగా ఆయుష్ తీరకుండానే దేవుడు ఇచ్చిన ఆయుష్ని పొందుకోకుండానే అర్థాంతరంగా చనిపోవడానికి కారణాలు ఇవి. పిల్లలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పొద్దున్నే ఏందన్నా నువ్వు మొదలుపెట్టి ప్రార్థన నీ వాక్యం అని చావు గురించి చెబుతున్నావు మాకు అనుకోవచ్చు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మానవుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకపోవడం ద్వారా జరిగే నష్టాలు. భక్తుడు ఏమంటున్నాడంటే ప్రార్థన చేయడం వల్ల మాకేమి లాభం, ప్రార్థన చేయడం వల్ల ఏం లాభం ఏం నష్టమో చూస్తున్నాం. ప్రార్థన చేయకపోవడం వల్ల, ప్రభు నమ్మకపోవడం వల్ల, ప్రభు మీద ఆధారపడడం వల్ల, వాక్యాన్ని విని నమ్మకం దాని ప్రకారం జీవించకపోవడం వల్ల వచ్చే నష్టాలన్నీ ఇప్పుడు మీకు చెప్పారు. ఇవన్నీ నష్టాలు అంటారా కాదంటారా? ప్రార్థనకు వస్తాం కానీ విశ్వాసం అంతగా ఉండదు మనలో. దేవుడు ఇలా చేస్తాడా? మనం మీ సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యాన్ని బట్టి కొంతమంది అడుగుతున్నారు, ఇది నిజమేనంటావా, జరిగిందంటావా, ఇది ఎట్లా? మరి రిపోర్ట్ సంగతి ఏంది? రిపోర్ట్ సంగతి ఏంటంటే నేనేం చెబుతాను మీకు. జులైలో రిపోర్టు, ఆగస్టులో రిపోర్టు, అక్టోబర్లో రిపోర్టు, 3 రిపోర్ట్లు తీసుకొని చూసుకోండమ్మా అని చెప్పి ఆపరేషన్కి వెళ్లే ముందు ఎన్ని రకాల టెస్టులు చేస్తారు తెలుసా? HIV AIDS టెస్ట్ కూడా చేస్తారు తెలుసా మీకు? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి గర్భిణీ కనుక ఎవరు వెళ్ళినా సరే స్త్రీ వెళ్తే ఖచ్చితంగా ఆపరేషన్ సంబంధించి ఫస్ట్ టెస్ట్ HIV AIDS టెస్ట్ చేస్తారు, షుగర్ టెస్ట్ చేస్తారు, BP టెస్ట్ చేస్తారు, థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. మీకు కావాలంటే ఆ టెస్టులన్నీ రిపోర్ట్లు ఉన్నాయి చూసుకోండి. ఆ రిపోర్ట్లన్నింటిలో మంచి రిపోర్ట్లు వచ్చి ఏది లేకపోతేనే ఆపరేషన్ చేస్తారు, లేకపోతే ఇక్కడ చేయరు. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో పునారో భార్య చేయదు, ప్రైవేట్ హాస్పిటల్లో చేయరు, ఈ మామూలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయరు. బయట ప్రత్యేకమైన హాస్పిటల్ ఉన్నాయి దాని కొరకు. ఎయిడ్స్ రోగుల కొరకు ప్రత్యేకమైన హాస్పిటల్ ఉన్నాయి, షుగర్ కొరకు ప్రత్యేకమైన ఆ యొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. షుగర్ తగ్గించి తర్వాత చేయడం, BP ఉన్నవాళ్ళు ప్రత్యేకమైన సిద్ధంగా ఉంటాయి. ఇది ఎలా సాధ్యం అంటే దేవునికి సాధ్యం, మాకు సాధ్యం కాదు. మేము అల్పులం, అయోగ్యం. దేవుని కృపను బట్టి ఆయన కార్యం చేసి అద్భుతంగా ఆ రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చి చక్కగా దేవుడు అసలు ఉన్న రోగాన్ని కూడా తీసేసి శుభ్రంగా నయం చేశాడు. ఇది ఒకసారి కాదు, చాలా మంది ఇక్కడ చూసిన వాళ్ళే. అనేక సార్లు మా జీవితంలో దేవుడు మేలు చేశాడు. దేవుడు చేశాడు, నేను చేయలా. గుర్తుంచుకోండి, ఇక్కడ దేవుడు సమస్తము చేయగలడు, కానీ మనిషి నేను చేస్తాను అని అంటే అది పొరపాటు. పలానా చోటుకి వెళ్తే స్వస్థత దొరుకుతాయి అంట, పలానా అయ్యగారు చేయబడితే స్వస్థత వస్తుందంటే అది మనిషికి వెళ్ళి చూసేవాడంటే అది చాలా దుర్మార్గమైన విషయం. మనుషులకి వెళ్ళి చూడద్దు. కొంతకాలం నడిచింది బెల్లంకొండ అని పేరు ప్రవీణ్ గారు అని కొంతకాలం నడిచింది. పాపం చచ్చిపోయిన వాళ్ళు కూడా తీసుకెళ్ళారు, బతికెత్తారని. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు అనుకోండి, కొంతమంది అలా చేశారు. నేను ఆయన తప్పడతల్లా. ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రజలు అవివేకంతో అక్కడికి వెళ్తే జరిగింది, ఆయనకి వెళ్ళి చూడదు, ఆయనకి వెళ్ళి చూడమన్నారు. ఆ తర్వాత ఇంకొక ఆయనకి వెళ్ళి, ఇంకొకరికి వెళ్ళి, మనుషులకి వెళ్ళి చూడద్దు, దేవునికి వెళ్ళి చూడండి. ప్రార్థన చేసే భక్తులు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, ఇది నిజమేనా, ఇది చేయగలుగుతారా, ఇలా ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడు, నీవు కూడా చేస్తే చేస్తాడు ఆయన. మనలో ఏం లేదంటే ఆ విశ్వాసం మనలో తక్కువగా ఉంది కాబట్టి మనం పొందుకోలేకపోతున్నాం. ఆ భక్తి మనలో లేదు కాబట్టి మనం పొందుకోలేకపోతున్నాం. మనలో ఉన్న ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన వాటిని తీసివేసుకొని దేవుని అడగలేకపోతున్నాం. దేవుడు ఎందుకు నీ జీవితంలో కార్యాలు చేయలేకపోతున్నాడు, చేయట్లేదంటే మన పాపాలు దేవుడికి అడ్డుగా ఉన్నాయి. గుర్తుంచుకోండి, దేవుని యొక్క కార్యాలు పొందుకోవాలంటే దేవుని బిడ్డగా ఉండాలి. అర్థమైందా? దేవునికి మానవుడికి అడ్డుగా ఏమున్నాయి? మన పాపాలు దేవుని దగ్గరికి వెళ్ళడానికి అడ్డుగా ఉన్నాయి. మనకి మొదట ఏం చేయాలి? అడ్డుని తొలగించుకొని వెళ్ళాలి కదా దేవుని దగ్గరికి. ఇట్లా వెళ్ళాలంటే తలుపేసి తాళం ఉంటే అంతే వెళ్ళగలుగుతామా? ఇంకా తాళం తీసి తలుపు తీస్తే కదా వెళ్ళాలా? దేవుని దగ్గర కార్యాలు పొందుకోవాలంటే దేవుని దగ్గరకు మనకు అడ్డుగా ఉన్న మనలో ఉన్న పాపాలు లోపాలు ఏం చేయాలి? సరి చేసుకొని దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు తన కార్యాలు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. మనుషులు కాదు, దేవుడు. గుర్తుంచుకోవాలి, ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. స్వస్థతలు ఉండవు అని అంటారు, ఈ బ్రదరన్న వారు అని అంటారు.
స్వస్థతలు ఉండవని అంటారా, స్వస్థతలు ఆగిపోయినాయి అంటారు బ్రదర్ వారు అంటారు. స్వస్థతలు ఆగిపోయినాయి అంటే దేని విషయంలో అంటే మనుషులు స్వస్థతలు చేయడం దేవుడు ఆపేశాడు. ఆరంభంలో పౌలు పేతురు వెళ్తుంటే అసలు నీడబడితేనే రోగులు ఏమైపోయారు, స్వస్థపడ్డారు. అపోస్తుల ద్వారా దేవుడు అద్భుతమైన స్వస్థత కార్యాలు చేశాడు. ఐదుకు కింద పడి చచ్చిపోతే పౌలు ఏం చేశాడు, ప్రార్థన చేసి లేపాడు. ఆరంభంలో బైబిల్ లేదు. పౌలు పేతురు వీళ్ళు అపోస్తులు ఉన్నప్పుడు బైబిల్ ఉందా, బైబిల్ లేదు. వాళ్ళు ఆత్మ ద్వారా దేవుని జ్ఞానం ద్వారా ఆయన మాట్లాడించి వాళ్ళ చేత వాక్శక్తినిచ్చి వాళ్ళతో మాట్లాడించాడు. ఆ తర్వాత బైబిల్ తయారైపోయింది. బైబిల్ సంపూర్ణంగా 66 పుస్తకాల గ్రంథం సంపూర్తి బైబిల్ ఇప్పుడు మనకు వచ్చేసింది. బైబిల్ అంటే వాక్యం అంటే దేవుడు కదా, ఇది మాట్లాడేది దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుడే స్వయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఇంకే ఎందుకు మనుషులకి వెళ్ళి చూడడం, బోస్ దగ్గరికి వెళ్తే బోస్ కొట్టుకుంటే స్వస్థత వచ్చిద్దామో అన్నారు అనుకోండి, నేను దుర్మార్గమైన ఉండవుతాను. అలా కోరుకోవద్దు. మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం విని ప్రార్థన చేసుకొని వాక్యం విని వాక్యానుసారం నా జీవితం మార్చుకొని ప్రార్థన పూర్వక దేవుడిని అడిగి కార్యాలు పొందుకుందాం అనుకోవడం అది వాక్యానుసారం. ఈ రెండు మీరు తేడా గుర్తు పెట్టుకోవాలి. ప్రజలను ఏం చెప్తారంటే వాక్యానుసారమైన జీవితం జీవించి వాక్యానుసారంగా దేవుని ప్రార్థన చేసి దేవుడు సమస్తము చేస్తాడు అనేది. ప్రార్థన చేయరా వాళ్ళు అడగరా? ప్రజల సంఘాల్లో ప్రార్థన వినపాలు ఉండవా? ఎక్కువ ఉండేది అక్కడే. మీరు ఎక్కడైనా గమనించి మిగతా సంఘాలన్నిటికంటే బ్రదర్ సంఘంలోనే సమస్యల కోసం ప్రత్యేకంగా నోట్స్ పెట్టి అక్కడ ఉన్న పెద్దలు సేవకులు సమస్యలు రాసుకొని ప్రతి కుడికిలో ప్రార్థన చేస్తాం. ఎందుకు చేస్తాం? తగ్గకపోతే ఎందుకు చేస్తారండి? దేవుడు చేస్తాడని విశ్వాసంతో చేస్తాం, దేవుడు చేస్తాడు. బ్రతుకు కూడా అలాగే ఉంటేనే చేస్తాడు, బ్రతుకు బాగపోతే చేయడు. మార్చుకోవాలా, ఆలోచన చేశారు ఇలా. కాబట్టి దేవుని మీద సంపూర్ణంగా నువ్వు ఆధారపడి దేవుడి కార్యాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. నీకెందుకు జరగవు? అయితే మనకు ఉండాల్సింది ఏంటంటే తెలుసా, దేవుడు ఈ కొండంత విశ్వాసం ఉండాలంటలా, సముద్రంలో విశ్వాసం ఉండాలంటలా. ఎంత విశ్వాసం ఉన్నాడు? ఆమెకి ఎంత విశ్వాసం ఉంటే చాలు, అసాధ్యమైనది ఏది లేదు. ఆవగింజతో ఎందుకు పోల్చాడంటే 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఆవగింజ అనేది చాలా చిన్నది, అన్ని గింజల కల్లా చాలా చిన్నది ఆవగింజ. రెండోది, ఆవగింజలో ఎటువంటి డొల్ల ఉండదు. ఆవగింజలో మొత్తం ఫిల్గా ఉంటుంది అనమాట, గట్టిగా ఉంటుంది. అంటే ఇంకా ఏమి ఆ డొల్ల అనేది ఉండదు, లోటు ఉండదు. కాబట్టి మనం విశ్వాసం కూడా ఎలాగంటే సంపూర్ణంగా ఉండాలి. ఆ విత్తనం లాగా లోన ఎటువంటి డొల్ల లేకుండా కొద్ది విశ్వాసం అయినా కానీ సంపూర్ణమైన విశ్వాసంగా ఉండాలి. అప్పుడు దేవుడి తన కార్యాన్ని ప్రార్థన చేయడం వల్ల ఇప్పుడు ప్రయోజనం ఉందంటారా లేదంటారా? చెప్పండి. అసలు ప్రార్థన అనేది ఆరంభం ఎప్పుడైంది బైబిల్ గ్రంథంలో? చూడండి, 4వ అధ్యాయం ఆదికాండం 26వ వచనాన్ని చూస్తే, ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనాల్లో చూస్తే బైబిల్ గ్రంథంలో మొట్టమొదట ప్రార్థన ఆరంభమైంది. 4:26. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ఎవరి ద్వారా? చెప్పండి. ఎనోష్. చెప్పండి. ఎనోష్ అనే వ్యక్తి పుట్టినప్పుడు ప్రార్థన. షేతు ఎవరు? షేతు ఎవరు కొడుకు? 25వ వచనం చదవండి. ఆదాము మరలా తన భార్యను పుట్టినప్పుడు ఆమె కుమారుకని కయ్యను చంపిన హేబెలు ప్రతిగా వినాలి. ఇప్పుడు చెప్పండి, షేతు ఎవరు కొడుకు? ఆదాము పుట్టిన 3వ కొడుకు. పెద్ద కొడుకు కయ్యను, 2వ కొడుకు, 3వ కొడుకు కయ్యోని. హేబేలు జీవితం మనకు తెలుసు. కయ్యోను పెద్దోడు హేబేలు మీద అసూయపడి తమ్ముడిని చంపేశాడు. ఈ 2 పెద్దోడిని దేవుడు శపించాడు. వాడు శాపగ్రస్తుడై దేశదిమ్మర వెళ్ళిపోయాడు. ఇప్పుడు అలా పుట్టిన చూడు ఏమంటుంది, దేవుడు నాకు మళ్ళా ఒక కుమారుడు ఇచ్చాడు. దేనికి? కయ్యోను చంపిన హేబేలు ప్రతిగా దేవుడు నాకు కుమారుడు ఇచ్చి అతనికి షేతు అని పేరు పెట్టారు.
ఇప్పుడు షేతు ఆ తర్వాత అదాముకు చాలా మంది పిల్లలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, కానీ షేతు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవాడు. షేతు పుట్టిన కుమారుడు పేరే ఎనోషు. చెప్పండి, షేతు కుమారుడు పేరు ఎనోషు. దయచేసి చూడండి ఒకసారి నాకే చూడాలి. ఎనోషు పుట్టాడు, ప్రార్థన చేయటం ప్రారంభమైంది. ఇది ప్రార్థన ఎప్పుడు ముగించబడింది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20 వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. లాస్ట్ ఆఖరి వచనం, ముందు వచనం. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వస్తున్నాను చెప్తున్నాడు. ఆమేన్. చాలండి. ఏమన్నాడు? ఈ సంగతులను సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నాడు అని చెప్పుచున్నాడు. ఆమేన్ అని ముగించాడు. ప్రార్థన ముగింపు. అది కారణం 24-26 ఆరంభమై ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 22వ అధ్యాయం 20లో ముగించబడింది. పిల్లారా, మరి నీ జీవితంలో నా జీవితంలో ఈ ప్రార్థన ఎప్పుడు ఆరంభించబడింది? యోగ్యమైన ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, ఒప్పుకునే ప్రార్థన, విజయం పొందే ప్రార్థన. ప్రార్థన విజయానికి మెట్లు లాంటిది. నీ ప్రార్థన నా ప్రార్థన విజయానికి మెట్లుగా ఉందా? ఇది ఎలా సాధ్యం, ఎలా జరిగింది అని అడగకంటే ఇది నీ కూడా దేవుడి సమస్యను సాధ్యం చేస్తాడు. ఆ విశ్వాసం నీలో ఉండాలి, ఆ భక్తి నీలో ఉండాలి, ఆ దేవుని పట్ల శ్రద్ధ నీలో ఉండాలి. ఒకవైపు సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతూ ఉంటే, ఇబ్బందులు కలుగుతూ ఉంటే, ఉదయం తల్లడిల్లుతూ ఉంటే, సమస్యలు చూసి భయపడి సమస్యల పరిష్కారం వెతుకుంటే ఎలా వెళ్తే కాదు విజయం వచ్చేది. సమస్యలన్నీ దేవుడి మీద పడేసి దేవుడి పనే ముఖ్యం, దేవుడే ముఖ్యం, దేవుడు సమస్తము చేస్తాడు అనే ఆయన మీద అప్పచెప్పి దేవుని పనిని బిజీగా గడుపుతూ ఉంటే దేవుడు కార్యం చేశాడు. ఊరికే చేయలే దేవుడు, ఎలా పడితే అలా చేయలే. మేము ఎలా పడితే అలా ఉంటూ దేవుడి పని పక్కన పెట్టి డబ్బులు తీసుకుని హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరుగుతూ మందిరానికి వెళ్ళడం మానేసి, ప్రార్థన చేయడం మానేసి, వాక్యం చేయడం మానేసి తిరిగితే ఏదో నామకారంగా పొద్దున టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, పడుకున్నప్పుడు కాసేపు ప్రార్థన చేస్తా, ఇలా చేయ ప్రభు అని అడిగితే జరగలాది. వాటన్నిటినీ దేవుని మీద మోపి పని చేస్తూ ఉన్నాము కనుకే దేవుడు చేశాడు. యోబు జీవితంలో జరిగిన భయంకరమైన పరిస్థితులు మీరు ఎరుగుదు. భూమి మీద యోబుంత శ్రమ ఏ మానవుడు భరించరా. యోబుకి తెలిసిన కష్టం మీకు తెలుసు. యోబు ఆస్తి పోయింది, 10 మంది బిడ్డలు చనిపోయారు, యోబు శరీరం పాడైపోయింది, అనారోగ్యం వచ్చింది, కురుపులు వచ్చినాయి, రోగం వచ్చేసింది. యోబు యథార్థత మానకుండా కూర్చున్నాడు, దేవుడికి అప్పచెప్పాడు, దేవుడి మీద ఆనుకున్నాడు, దేవుడి వైపే చూస్తున్నాడు. స్నేహితులు వస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, అడుగుతున్నారు, యోబు ఊరికే వచ్చింది రోగం, ఏదో తప్పు చేస్తుంటావు, దేవుడు దూషించుంటావు, జ్ఞాపకం చేసుకో, నేనేం చేయలేదు, లేదు మర్చిపోయి ఉంటావు, అయ్యో నేనేం చేయలేదు, లేదు గుర్తు చేసుకొని ఒప్పుకో, దేవుడు రోగాన్ని తీసేస్తాడేమో. సోదరుడా, ఏదో కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను అనలేదా ఎవరు ఇలాగా? ఇది మనందరి జీవితంలో జరిగే పరిస్థితులే. మనకు వచ్చి కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తే వచ్చింది కష్టం అని ఎగతాళి చేసేవాళ్ళు లోకంలో అనేక మంది ఉన్నారు. యోగులు కూడా అలాగే ఉన్నారు. స్నేహితులు నలుగురు, ఒకరిద్దరు కాదు, నలుగురు చాలా మంచి స్నేహితులే. యోగు కోసం ఉపవాసం ఉన్నవాళ్లే, యోగు కోసం ప్రార్థన చేసేవాళ్ళు, యోగు ఒక మంచి స్నేహితులే. కానీ మానవ రీతిగా ఆలోచించి యోగుని పొంగదీస్తూ ఉన్నారు. నమ్మదగిన దేవుడు, నమ్మకంగా ఉన్నాడు యోగు. చివరికి దేవుడు ఏం చేశాడు? యోగు దేవుని మీద ఆధారపడి దేవుడికి అప్పచెప్పాడు కనుకనే కోల్పోయిన బిడ్డల కంటే కూడా, మరణించిన బిడ్డల కంటే దేవుడు తర్వాత 10 మంది అందమైన బిడ్డలు, కోల్పోయిన ఆస్తి మొత్తం మళ్ళా రెట్టింపు ఆస్తి ఇచ్చాడు, పోయిన ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆయనకి సమస్తము దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయగా ప్రయోజనమా కాదా? లాభమా కాదా? ప్రార్థన చేయడం అనేది ప్రయోజనకరం. నీ జీవితాలకు, నా జీవితాలకు, మన జీవితాలకు ప్రయోజనకరం.
ఈ ప్రయోజనకరమైన దానిని విడిచిపెట్టి లోకంలో దేని వైపు చూస్తున్నాం కనుకనే మనం దేవుడి కార్యాలు పొందుకోలేకపోతున్నాము. మనుషులకి వెళ్ళి చూడబాకండి. మనుషులకి వెళ్ళి చూస్తే మనుషులు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు జేబులకి వెళ్ళి చూస్తారు. మనుషులు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు వచ్చే కానుకలకి వెళ్ళి చూస్తారు. మనుషులు ఏం చేస్తారో తెలుసా? మిమ్మల్ని అట్టికాయలకి వెళ్ళి, లేకపోతే ఆ యొక్క నీళ్లు స్ప్రింగ్లింగ్ గురించి, లేకపోతే కొబ్బరి డబ్బాలకి వెళ్ళి, క్యాలెండర్లు అయ్యగారు అమ్మగారు బొమ్మలు ఉంటాయి ఆ క్యాలెండర్ వల్ల, కర్చీపులో ఇవన్నీ వ్యాపారం చేసి ఈ మధ్య ఆ దేవుడు దిండ్లు అమ్ముతున్నారు. ఆ దిండ్లో దేవుడు ఉన్నాడు, తలకని పెట్టుకుంటే హాయిగా నిద్ర పట్టింది అమ్ముతుంటే వీటిల్లోకి దేవుడిని వాళ్ళు పంపిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి! 5,000 రూపాయలంట దిండు, ఇప్పుడు 10,000 అంట. అవి దేవుడి అంట. అది వేసుకోమనుకుంటే హాయిగా నిద్ర వచ్చిందంట. దేవుడిని చూడండి ఎంత చీప్ గా తీసుకొచ్చి దేవుడిలోకి మారుస్తున్నాడు మనుషులు. వాళ్ళకెళ్ళి చూడొద్దు అని అంటున్నాడు. ఏమన్నా చూసాడా? ఏమన్నా కొబ్బరిని పూసుకున్నాడా? ఏమన్నా రోగం పడడం గట్టిగా తిన్నాడా? ఏమన్నా ఖర్చీపులు తీసుకొని ఇసుకున్నాడా? ఏమన్నా క్యాలెండర్లు కొన్నాడా? ఏమన్నా చెప్పండి, ఏమైనా చేశాడా? ఏదైనా ఉందా ఇక్కడ? ఏది లేదు. కానీ మనుషులు కల్పించిన పద్ధతులు ఇవన్నీ. వాటికి వెళ్ళి వెళ్ళొద్దు. వెళ్తే మోసం చేస్తారు మాయగాళ్ళు. కోడేళ్ళు వంటి స్వభావం కలిగిన వారు వస్తారు, జాగ్రత్తని ప్రభు హెచ్చరిస్తున్నాడు. అమ్మా వాళ్ళట మందని కనికరించరట. మందని ఏం చేయరు? కనికరించరు. పైకేమో గొర్రె చర్మాన్ని కప్పుకొని తోడేళ్ళు ఎలా వస్తాయి? గొర్రె చర్మాన్ని కప్పుకోండి. ఇది గొర్రె కదా, ఇది పాస్టరే కదా, ఇది ప్రార్థనే కదా, ఇది వాక్యమే కదా, ఇది కూడా మందిరమే కదా అని వెళ్తామేమో జాగ్రత్త. పైకి మాత్రమే గొర్రె, లోన తోడేళ్ళు చీల్చి చెన్నాడితే కనికరం ఉండదు తోడేళ్ళకి. ఈ ఆత్మను నరకంలో పడేసి దాకా నిద్రపోరు. ఈ జోబులు ఖాళీగా నిద్రపోరు. జాగ్రత్త. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుని పాదాల దగ్గరికి రా. దేవుని వాక్యం వైపు నీ మనసుంచు. వాక్యాన్ని సత్యంగా నేర్చుకో. వాక్యాన్ని నువ్వేం చేయాలా? నీ జీవితంలో అమలు చేసుకో. దేవుడు తప్పకుండా సమస్తము చేయడానికి సమర్థుడు. యోబు జీవితంలో చేసిన దేవుడు. కాబట్టి దేవుడి దగ్గర రావడం వల్ల మేలే కానీ నష్టం చేసే దేవుడు కాదు. అలాంటి కృప దేవుడు మనకు కలుగు చేయగాక. దేవుడు చిత్తమైతే ఈ వాక్యాన్ని మధ్యాహ్నం కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళ అంచండి, కళ్ళు చూసుకున్నాండి.